హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు మొన్న షార్ట్ వీడియో పెట్టేశాను కదా, మినపగారెలు వడలు చేసింది. ఫుల్ వీడియో కూడా షూట్ చేసామన్నమాట. అదే వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఏమీ లేదు, జస్ట్ రెసిపీ మాత్రమే షేర్ చేస్తున్నాను. వ్లాగ్స్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఏమైందంటే ఎడిటింగ్ కంటిన్యూస్గా ఒక 2 days ఎడిటింగ్, 2 days వీడియోస్ కానీ పెట్టుకున్నాము. లాస్ట్ వీడియో ఒకటి మంచి వీడియో షూట్ చేసుకున్నాం అనమాట. మంచి వ్లాగు, మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ అయితే తీసానమాట. అది డిలీట్ అయిపోయింది. ఇంకా దానివల్ల ఎప్పుడు వీడియోస్ అప్పుడు ఎడిటింగ్ చేసుకుని ఆ తగిలిన పెద్ద షాక్ వల్ల వీడియో తీయడం అంటే మామూలుగా యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఒక 10 నిమిషాలు చేసే పనిని మనకి ఈజీగా 1/2 hour పడుతుంది వీడియో షూట్ చేసుకోవాలంటే. మళ్ళీ ఒక్కొక్కసారి డబల్ కూడా షూట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా రికార్డ్ అవ్వకపోయినా, క్రాస్గా వచ్చిన ఆ రెసిపీ అంటే కరెక్ట్గా చూపించలేకపోయినా సరే మళ్ళీ డబల్ అవుతాయి. అంటే ఎవరి పనిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి అనుకోండి. అంటే నేను చేసేది ఈ పని కాబట్టి చెప్తున్నాను. అందుకోసమే నేను వీడియోస్ అన్ని 2 days వరకు అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే స్పేస్ ఎక్కువైనప్పుడు హడావుల్లో ఆ వీడియో చేసే టెన్షన్లో, ఆ రెసిపీ సరిగ్గా రాదేమన్న టెన్షన్లో షూట్ చేయడం ఇంతగానం చేసి వేస్ట్ అయిపోతుందని కొంచెం చూసే దాంట్లో మనకి మొత్తం వీడియో అంతా డిలీట్ అయిపోయింది. అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను అనమాట, ఒక 3-4 days బ్యాక్ నుండి. ఇక్కడ వచ్చేసి గారెలు చేస్తున్నాను. షార్ట్ వీడియో చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. 1 glass మినప్పప్పు అయితే నానబెట్టేశాను అనమాట. నేను మార్నింగే నానబెట్టాను, నైట్ అంతా కూడా అలాగే ఉంచి మార్నింగ్ రుబ్బుకున్నాను అనమాట. 1 glassకి మనం ఎంత క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలో దానికి నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే చెప్తాను. 1 glass మినప్పప్పు తీసుకోవాలి. అది ఏ పప్పు అయినా సరే, పొట్టుపప్పు అయినా ఏదైనా సరే. కాకపోతే వీడియో పర్పస్ కాబట్టి కొంచెం బ్లాక్గా వస్తాయి అనేసి నేను మామూలు మినపగుండ్లే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మినపప్పు కూడా యూజ్ చేస్తాను, 2 ఉంటాయి నా దగ్గర. కొన్ని కారాలు, పప్పులు అవన్నీ వీడియో పర్పస్ కొన్ని కొనుక్కరావాల్సి వస్తుంది. రెగ్యులర్గా మేము వాడుకునే ఊరు నుండి తీసుకొచ్చుకునేవి అవి వేరే ఉంటాయి అన్నమాట. దాంట్లోనే ఇదొకటి. ఇంకా నానబెట్టిన మినప్పప్పు అయితే మార్నింగ్ నీట్గా కడిగేశాను. 2 సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టేశాను. అది డే మొత్తం నానింది. పప్పు అయితే ఎంత బాగా నానిందంటే నేను అనుకున్న దానికంటే క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. గ్రైండర్ కూడా వేసుకోవచ్చు అనమాట 1 glass పప్పుని, అంత ఎక్కువ క్వాంటిటీ అయింది. మనకి ఈజీగా ఈ గారెలన్నీ కూడాను, వడలు, మినపగారెలు, వడలు ఏదైనా అనొచ్చు. కాకపోతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి టిఫిన్ కాబట్టి వడనే అనాలి. నేను తీసుకున్న గ్లాస్ పప్పుకి చాలా అయ్యాయి అనమాట. అంటే మరీ చిన్నగా చేయలేదు, మరీ పెద్దగా చేయలేదు. కాకపోతే నాకు బాగా ఎక్కువ క్వాంటిటీ అనిపించింది. పప్పు దోశకి, ఇడ్లీకి, దేనికైనా సరే ఎక్కువ సేమ్ నానితే మనకి మిక్సీ పట్టేంత అవసరం ఉండదు, పిండి హీట్ ఎక్కదు. దానివల్ల మనకి అంటే టేస్ట్ చేంజ్ అవ్వదు అనమాట. కానీ మనకి ఏమంటారు, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈసారి టైం ఉంటే కనుక ఏముంది, ఒక 2 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలామంది మధ్యాహ్నం అట్లా నానబెడతారు, కానీ ఎప్పుడైనా ఒకసారి మర్చిపోతే ఓకే. కాకపోతే నానబెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్నింగే నానబెట్టేసేయండి. నానబెట్టిన పప్పుని నేను 2 సార్లు వాష్ చేసి నీళ్ళు పోసేసి పెట్టేశాను. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నీట్గా కడిగేసి ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. మనకి గారెపిండి ఎక్కువ గట్టిగా ఉండొద్దు, మరి అలాగని లూజ్గా జారిపోయేలాగా ఉండకూడదు. ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు లూజ్ అయితే కనుక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిండి మిక్స్ చేసేటప్పుడు మెయిన్ అనమాట, మనకి ఎక్కువ పిండి కలపడంలోనే ఉంటుంది. మిక్సీ పట్టేసాం కదా, ఇక దాంట్లో అన్నీ వేసుకుందాం అనుకోవద్దు. ఎంత వీలైతే అంతసేపు పిండిని బాగా, ఇప్పుడు నేను ఇలా తిప్పుతున్నాను చూసారా చేతితోటి, అంత బాగా అంటే పిసకడం కాదు, ఫింగర్స్ తోటి రౌండ్గా తిప్పాలన్నమాట. అలా తిప్పినప్పుడు మనకి పిండి అనేది ఇంకొంచెం గుల్లగా అవుతుంది అనమాట. దీనికి మనం పర్మెంటేషన్కి ఏం పెట్టాం కాబట్టి ఇడ్లీ దోశలాగా మిక్స్ చేయడంలోనే ఉంటుంది. మనం మిక్సీ పట్టే దానిలో కూడా ఉంటుంది అనమాట. పిండి నిలబడుతుంది గారె అనేది. ఒకవేళ తెలియకపోతే ఈ టిప్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇలా ఉండాలి. మనం చెయ్యి తడి చేసుకొని కొంచెం పిండి తీసుకున్నప్పుడు ఇట్లా చేతికి అంటకుండా ఎగరాలన్నమాట పిండి. అదైతే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. వేడిగా తినొచ్చు కదా వడలు అనేసి ఆ పిండి పక్కన పెట్టాను. ఒకవేళ చట్నీ చేసుకునే లోపు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా బెస్ట్. ఇంకా కొంచెం ఆ వాటర్ ఏదైనా చెమ్మ ఉంటే కనుక పీల్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువ లూజ్ అయింది అనిపిస్తే నేను టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. కొంచెం బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా బియ్యపిండి వేస్తాము దీంట్లో, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ, 1 spoon మాత్రమే మనకి బొంబాయి రవ్వ, 1 spoon బియ్యపిండి వేస్తాను నేను, కొంచెం క్రిస్పీగా రావడం కోసం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. వడపిండి గట్టిగా ఉంటే గారెలు గట్టిగా వస్తాయి, పిండిగా ఉంటుంది. లూజ్గా ఉంటేనేమో మంచిగా ఉంటుంది క్రిస్పీగా, కానీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇట్లా పట్టుకుంటే ఇట్లా పిండేసామనుకోండి మొత్తం ఆయిల్ అంతా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేసేది కొంచెం కూడా అంటే డీప్ ఫ్రై చేస్తాము,
రెగ్యులర్గా చేసేదానికి మనం కొన్ని చిట్కాలు పాటించేదానికి ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈసారి అయితే ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. పిండి మిక్సీ పట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం ఉంటే చట్నీ చేసుకునేలోపు. నేనైతే అలాగే చేస్తాను. ఏ పిండి అన్ని ప్రిపేర్ చేసుకొని చట్నీ చేసి పక్కన పెడితే ఏ ఫుడ్ అయినా మనం ఈజీగా తినేసేయచ్చు అనమాట. కూర ఎంత చల్లగా ఉన్నా సరే అన్నం వేడిగా ఉంటే సెట్ అయిపోతుంది. టిఫిన్స్ వేడిగా ఉండాలంటే ఫస్ట్ చట్నీ చేసుకొని తర్వాత దోశ ఇడ్లీనో ఇలా వేసుకోవాలి. ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆయిల్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి వరకు ఫస్ట్ గ్రైండ్ చేశాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాను. అలాగే పోపు కూడా వేసేసాను అనమాట. పోపు అయితే ఫ్రై అవుతుంది. కొబ్బరి చట్నీలో ఆల్రెడీ ఆయిల్ వస్తూనే ఉంటుంది, అదే ఫ్లేవర్ ఉంటుంది. అందుకే నేను కొంచెం ఆయిల్ తక్కువగా వేసాను, 1 స్పూను. పోపు గింజలు ఎక్కువ వేసుకున్నాను. తినేటప్పుడు బంటి కింద బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి అనేసి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వడపిండి తీసుకున్నాం కదా, నాకు 5 మినిట్స్ అలా టైం పట్టింది చట్నీ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర ఒక పచ్చిమిర్చి. పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఇప్పుడు నేను వేసేది 1 స్పూన్ బియ్యపిండి 1 స్పూను రవ్వ వేసాను. మనం ఉప్మా చేసుకుంటాం కదా మెత్తటి రవ్వ, బొంబాయి రవ్వ వేసాను అనమాట. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలంతా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. పిండి చూడండి ఇలా జారిపోతుంది, అంటే మరీ గట్టిగా లేదు మరీ అలా లేదు, మీగడలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది. నేను నీళ్ళల్లో వేసి చూసారా, అలా దూదిలాగా పైకి తేలితే నూనె అనేది అస్సలు పీల్చదు. మనం కరెక్ట్గా పట్టాము, పిండి రెడీ అయిపోయిందని. ఇంకా వడ వేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు, అలాగని తక్కువ ఉండొద్దు, మీడియంగా ఉండాలి. వడ వేయగానే లైట్గా బబుల్స్ రావాలన్నమాట, ఎక్కువ మాడిపోయి పొగలు రావడం, అలాగే అంటే ఆయిల్ తక్కువ హీట్ ఉండి అడుక్కి అతుక్కపోవడం అట్లా ఉండకూడదు. కరెక్ట్గా ఫ్రై అవుతుంది అప్పుడు. ఈ గిన్నెలోనేమో ఇది పిండి నీళ్ళు కాదు, మజ్జిగ నీళ్ళల్లో మనం 2 స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకుంటూ అతుక్కోదు, కలర్ బాగా వస్తాయి వడలు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చేసి పెట్టేశాను, అప్పటికే షార్ట్ వీడియో షూట్ చేశాను అనమాట. కొన్ని వడలు వేసేంత వరకు షార్ట్ షూట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫ్రేమ్ మార్చుకోవాలి, ఫోను అడ్డంగా పెట్టేసుకోవాలన్నమాట మనం ఫుల్ వీడియో తీయడానికి. దానికి పెట్టేసుకొని ఇప్పుడైతే చూపించేస్తున్నాను. ఇట్లాగ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఉంటే అల్లం ముక్కలు. నేను సోడా ఉప్పు ఏం వేయలేదండి, మామూలుగానే చేస్తున్నాను. చూడండి చాలా బాగా వచ్చాయి. మనం చేసే ప్రాసెస్ పప్పు నానబెట్టడం కానుంచి మిక్సీ పట్టడం దగ్గర నుంచి మనం అది కన్సిస్టెన్సీ చూసుకుంటూ కరెక్ట్గా చేస్తే మనకి ఏ రెసిపీ అయినా చాలా బాగా వస్తుంది. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఏదో చేసామంటే చేసేసాం కాకుండా దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనకి తెలియకపోతే అందరూ నేర్చుకునే వాళ్ళు. ఫస్ట్ పుట్టకతో ఎవరికి రావు కదా వంటలు, ఏ పనైనా ఎవరికైనా రాదు. కాకపోతే నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ పని చేస్తున్నామంటే దాన్ని ఒకసారి మనం పని చేసామంటే దాన్ని ఇంకొకరు చేయకూడదు అనమాట. అంత బాగా చేయాలి మనం ఏ పనైనా. అది ఒకసారి మనం ఏదైనా ఇల్లు ఉడ్చినా సరే, లేదంటే ఇంకా బట్టలు మడత పెట్టినా సరే, ఉతికినా సరే, గిన్నెలైనా వంట అయినా ఏ వర్క్ అయినా, ఇంకా మామూలుగా లేడీస్ అంటే మనం వీడియోస్ పర్పస్ ఇంట్లో ఏం చేసుకుంటామో అవి చెప్తున్నాను. ఇది కాకుండా ఇంకా వేరే వర్క్ ఏదైనా సరే ఒకసారి మనం చేసామంటే ఇంకా దానికి వంక పెట్టకుండా వేరే చేయాల్సిన అవసరం లేకుండా అంత బాగా చేయాలి. అప్పుడే మన పనికి మనం న్యాయం చేసినట్టు, రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అయిపోయింది ఎంతవరకు అయితే ఇంకా వడలు వేయడం. సేమ్ అలాగే తడి చేసుకుంటూ చెయ్యి మజ్జిగతో తడి చేసుకుంటే కలర్ బాగా వస్తాయి అన్నమాట. చిన్న టిప్స్ అంతే. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ హీట్ లేకుండా కడాయి నిండా వేసేసుకొని మొత్తం ఆ హీట్ సరిపోక అవి ఉడుకుతూ ఉంటాయి లోపల ఫ్రై అవ్వకుండా. కాబట్టి మనం ఎంత కడాయి తీసుకున్నామో మనం దానికి తగ్గట్టుగానే వడ వేసేసుకోవాలి. మరి అంత నూనెకి 2-3 వేసినా నూనె వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎంతైతే మనకి ఫ్రీగా అందులో మెసలు గలవో వడలు, అంటే అటు ఇటు తిరగడానికి తిప్పడానికి ఈజీగా ఉంటుందో అలా వేసేసుకోవాలన్నమాట. నేనైతే 6 వేసాను, ఇంకొకటి కూడా పడుతుంది కానీ వద్దులే మళ్ళీ తిప్పడానికి అవ్వాలి కదా అనేసి ఇంకా ఆపేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ వేసుకునేవి ఇట్లా తిప్పేసుకుంటూ వడ ఎప్పుడైనా అట్లనే ఉంచకూడదు, తిప్పుతూ ఉండాలి గరిటెతోటి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట మనకి. అలాగే ఉంచామనుకోండి ఒకవైపు మాడిపోతే ఇంకోవైపు ఏమి ఇట్లా అవుతుంది. ఇప్పుడు నేను వడ చేసే ప్యాన్ వచ్చేసి ఎంత బాగుందంటే, మామూలు ఒకసారి ఆయిల్ హీట్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అదే హీట్ మెయింటైన్ అవుతూ ఉంది, ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నేను, ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను అనేసి. ఇవి
చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రై చేసినా సరే ఫ్రై ప్యాన్లో ఆయిల్ తక్కువతోటి ఎంత బాగా ఫ్రై అవుతుందో నాకైతే భలే నచ్చాయి. చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్ మాత్రం. అందులోనూ మనకి సేఫ్టీ కూడాను. ఐరన్ కదా, క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్. ఇవన్నీ కూడా నాకు 3000 చేంజ్ ఏమో పడినాయి. మామూలుగా వాటి ప్రైస్ అంత ఉంటుంది, మనకైతే ప్రమోషనే కానీ అంత బాగున్నాయి అన్నమాట. మీకు కూడా యూజ్ అయితే తీసుకోండి, నచ్చితే కనుక తీసుకోవచ్చు ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే. ఇలాంటి ఫ్రైల వాటికి మాత్రం చూడండి సిమ్లోనే పెట్టేశాను నేను. మంచిగా ఫ్రై అయిపోయి హీట్ అయితే సరిపోయింది. నేను ఎంత ఆయిల్ వేసాను అంతే ఉంది. ఇంతకు ముందు కూడా ఇంకా షార్ట్ వీడియోస్ కోసం 2-3 ఆయిల్ వేసాను, అయినా సరే అలాగే ఉంది. చిన్నప్పుడు చేసినప్పుడు గుర్తొచ్చిందనమాట, అమ్మమ్మలు నాయనమ్మలు చేసినట్టు మూకుట్లో చేసేవాళ్ళు కదా గారెలు అవి. నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. తెలియకుండానే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా అలాగే వస్తుంది మనకి. వాడే గిన్నెల్ని, వండే మనిషి తీరుని, చేతిని బట్టి ఏ ఉద్దేశంతో ఫుడ్ అయితే వండి పెడతాం మనకి అట్లనే తయారవుతామని నేను ఎక్కడ చూసాను అనమాట, ఇన్స్టాలోనేమో. అలాగా చూడండి ఎంత బాగా వచ్చాయి. హోటల్లో, రెస్టారెంట్లో లాగా. ఇంకొంచెం దానికి డబల్ సైజు వేస్తే మనకి ఉడిపి హోటల్లో ఒకటే వడిస్తారనమాట. 30 రూపీస్ ఏమో ఉంటుంది ఒకటే వడ. దీనికి డబల్ సైజు ఉంటుంది. ఒక్కటి తింటే సరిపోతుంది. అది యాక్చువల్ సాంబార్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు మా వాళ్ళకి ప్రాక్టీస్ షూటింగ్ ఉందన్నమాట. అది కూడా హడావుడిగా తినేసి వెళ్ళారు పాపం. ఇలాగా నేను ఎంత అయితే ఆయిల్ వేసానో అంతనే ఉంది. నాకు బాగా అనిపించింది ఈ ప్యాన్ మాత్రం. మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నిజంగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మనకి ఇది ఇండస్ వ్యాలీలో ప్రొడక్షన్ చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఇది అయిపోయింది ప్రమోషన్, కాకపోతే నాకు నచ్చింది కాబట్టి పర్సనల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఆర్డర్ చేసుకునేటప్పుడు అడుగుతుంది అనమాట. అక్కడ ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఉంటుంది, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అన్నిట్లో ఉన్నాయన్నమాట మనకి. ఇందులో స్టీల్ కూడా వస్తున్నాయి. నేనైతే క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను, నాకు కడాయి కావాలి, నాన్ స్టిక్ పోయింది నా దగ్గర ఉన్నదనేసి. స్టీల్ ఉన్నాయి కానీ వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం కొంచెం మందంగా ఉన్నవి అట్లా తీసుకుంటేనే బెటర్. పూరికి మాత్రం కొంచెం పల్చడితే తీసుకోవాలి, ఫాస్ట్గా అయిపోతుందని. చెప్పాను కదా, ఎన్ని వడలు వేసినంత క్రిస్పీగా ఉంది, అంత టేస్టీగా ఉన్నాయి అనమాట. పిండి మొత్తం అంతా అయిపోయింది, ఒకటేసారి వేసేసాను. ఫైనల్గా ఒక 4 అయితే వేసాను అనమాట. లాస్ట్కి నేనైతే వేడివేడిగా తినేసాను కొబ్బరి చట్నీ వేసుకొని. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ, సాంబారు ఏదైనా బాగుంటుంది వడలోకి. ఈసారి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా, అంటే ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళ కోసమే కొన్ని రెసిపీస్ అయితే నేను పర్టికులర్గా షూట్ చేసి దాని వరకు మాత్రమే షేర్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి చూసామంటే ఇంకా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మళ్ళీ వడ కోసం, చట్నీ కోసం వచ్చారు మా వాళ్ళు, పక్కన పెట్టేశారనమాట ప్లేటు. దాంట్లో అయిపోయాయి. వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఫైనల్గా నేను తిన్నాను. చూడండి ఆయిల్ అయితే పీల్చలేదు. పైన క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంది. అలాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్